నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఈ రోజుల్లో చూస్తుంటే సామాన్యంగా మనం వింటున్న మాట పాజిటివ్ థింకింగ్. ప్రతి విషయానికి పాజిటివ్ థింకింగ్ అని ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ వద్దు అని. ఏదైనా ఒక ప్రాబ్లం ఎవరికైనా చెప్పుకోవాలన్నా భయం వేస్తుంది. ఏంటంటే నువ్వు అలా ఎందుకు ఆలోచించావు, ఫస్ట్ ప్రాబ్లం అర్థం చేసుకోకుండానే నువ్వు అలా ఎందుకు ఆలోచించావు, పాజిటివ్గా ఆలోచించు అని సింపుల్గా చెప్పేస్తున్నారు సార్. కరెక్ట్. సో దాని గురించి మీరేం చెప్తారు? మేమేం చెప్తున్నామంటే రీసెర్చ్ చేసి మన లైఫ్లో ఇంపార్టెంట్ విషయాల్లో పాజిటివ్ థింకింగ్ చేయాలి, నెగటివ్ థింకింగ్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే పాజిటివ్ సైడ్ తెలుసుకోవాలి, నెగటివ్ సైడ్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉందండి, మరి ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ కదా. అవును కదా సార్. ఈ డెసిషన్ ఏమాత్రం తప్పు అయితే లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. కాబట్టి ఒక అబ్బాయి గురించి తెలుసుకోవాల్సింది ఇతని యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇతని యొక్క మైనస్ పాయింట్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఇతని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, ఏమేమి నెగటివ్స్ తెలుసుకోవాలండి. అట్లనే అబ్బాయి కూడా అమ్మాయి సైడ్ పాజిటివ్ ఏంటి, నెగటివ్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మరి ఆ నెగటివ్స్ నేను తట్టుకోగలనా లేదా. చిన్న చిన్న నెగిటివ్స్ అనుకోండి, పాజిటివ్స్ బాగున్నాయి అనుకోండి, ఎస్ గో హెడ్. మరి నెగిటివ్స్ మీరు తట్టుకోలేరు, జరిగినప్పుడు మీరు తట్టుకోలేరు అనుకోండి, మీరు అసలు నెగిటివ్సే తెలుసుకోకుండా ఓన్లీ పాజిటివ్ తెలిసి మ్యారేజ్ చేసుకున్నారు, మరి రేపు నెగిటివ్స్ బయటపడతాయి కదా. ఎందుకంటే మీ నెగిటివ్స్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేరు. ఇవాళ లవ్ మ్యారేజెస్ కూడా ఫెయిల్ అవడానికి మెయిన్ కారణం ఇదండి. ఏం చేస్తున్నాం, లవ్ మ్యారేజ్లో ఈ అమ్మాయి పాజిటివ్ సైడ్ చూస్తుంది, అబ్బాయి పాజిటివ్ సైడ్ చూస్తున్నాడు, మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత ఒక్కొక్కటి మరి నెగిటివ్స్ దాచిపెట్టలేదు కదా. ఇది డ్రింకింగ్ అలవాటు ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, లేదా ఈ అమ్మాయికి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఇవన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. అక్కడ ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. అందుకని మేమేం చెప్తున్నామంటే ఇంపార్టెంట్ విషయాల్లో పాజిటివ్ థింకింగ్ చేయాలి, నెగటివ్ థింకింగ్ రెండూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎడ్యుకేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ప్రతి బ్రాంచ్ అనలైజ్ చేయాలి. దీనివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఓకే, వీటిని మనం సూట్ అవుతామా లేదా చెక్ చేసుకోవాలి. అట్లనే జాబ్, ఒక కంపెనీలో చేరేటప్పుడు ఈ జాబ్ మనకు సూట్ అవుతుందా లేదా, దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి. అట్లనే మ్యారేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్, మీరు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ప్లస్ మైనస్ రెండు చూడాలి. ఇప్పుడు కొంతమంది చూడండి, ఎవరో ఫ్రెండ్ అడిగాడు కదా అని చెప్పేసి పాజిటివ్ థింక్ చేసి ఒక 10 lakhs ఇచ్చేసాడు. ఏమి నోట్ కూడా రాసుకోరు. ఎందుకు నోట్ అడిగితే మళ్ళీ నెగిటివ్ థింకింగ్, నా మీద నమ్మకం లేదా అట్లా అంటారు అనమాట. రాసుకోడు. ఏమంటారు, నేను ఒక 6 monthsలో ఇస్తానంటాడు, 6 monthsలో ఇవ్వలేదు. మరి 6 months అయిపోయింది, 1 year అయింది, 2 years అయింది, ఇవ్వలేదు. ఇప్పుడు గొడవ పడుతుందా, పడతారా కదా సార్. అంటే పాజిటివ్ థింకింగ్ ఎక్కడ రీల్ చేసింది, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చింది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే లైఫ్లో అన్ని ఇంపార్టెంట్ విషయాల్లో మీరు పాజిటివ్ థింకింగ్ చేయండి, నెగిటివ్ థింకింగ్ చేయండి. సపోజ్ ఫస్ట్లోనే అక్కడికి 10 lakhs ఇచ్చేటప్పుడు ఒకవేళ అతను ఇవ్వకపోతే నేను ప్రాబ్లంలో పడతాను అనుకుంటే ఇవ్వకూడదండి. అంతే కదా మరి. ఓకే, కొంతమంది గ్యారంటీటర్ సిగ్నేచర్ పెడుతుంటారు. అతను ఏదో ఒక 50 lakhs తీసుకొచ్చి మన సంతకం పెట్టమంటే పెట్టకూడదండి. ఒకవేళ అతను కట్టకపోతే మనం కట్టగలమా లేదా చూసుకోవాలి. కట్టలేకపోతే మనకు నెగిటివ్ అవుద్దండి. కాబట్టి ఆ నెగిటివ్ని మనం తట్టుకోగలిగితే ముందుకెళ్ళాలి, తట్టుకోలేకపోతే ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఇప్పుడేమో సొసైటీ ఏం చెప్తుంది, ఎప్పుడు పాజిటివ్ చూస్తే మరి అసలు మీకు నెగిటివ్ తెలియకపోతే మరి మీరు ఎలా నెగిటివ్ని ఫేస్ చేయగలరు. ఇవాళ సొసైటీలో మెయిన్ ప్రాబ్లం ఇదేనండి, నెగటివ్ పీపుల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు, నెగిటివ్ ఇన్సిడెంట్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. చెయ్యలేక ఎందుకంటే వాళ్ళ పాజిటివ్ ఉంటే తెలుసు కానీ నెగిటివ్ని ఎలా హ్యాండిల్ ఎవరు నేర్పారు. అసలు నెగిటివే చూడొద్దంటే నెగిటివ్ని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మేము నేర్పుతామండి కౌన్సిలింగ్. నెగటివ్ సిచ్యుయేషన్స్, నెగటివ్ పీపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలి. చాలామంది పెద్ద వాళ్ళు కూడా ఈ పాజిటివ్ థింకింగ్లోకి వెళ్ళి సైకలాజికల్ ఇష్యూస్లో పడి ఓకే బాగా డిస్టర్బ్ అయిపోయి సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే, సో మా దగ్గరకు వస్తుంటారు, సూసైడ్ టెండెన్సీతో వస్తారు, డిప్రెషన్తో వస్తుంటారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ థింకింగ్ ఎక్కడైనా రాంగ్ చేసారో స్టడీ చేసి ఆ థింకింగ్ని కరెక్షన్ చేస్తాం. అందుకని మేమేం చేసామంటే ఈ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టండి. మనిషికి కావాల్సింది రైట్ థింకింగ్, సరైన ఆలోచన విధానము. రైట్ థింకింగ్ అని అర్థం ఏంటంటే థింకింగ్ బేస్డ్ ఆన్ రియాలిటీ, అంటే వాస్తవం మీదండి. ఇప్పుడు సపోజ్ ఇది పేపర్ వైట్ అనాలి కానీ బ్లాక్ అనకూడదు, అది బ్లాక్ పేపర్ ఉంది బ్లాక్ అనాలి కానీ వైట్ అనకూడదు. ఇక్కడ రియాలిటీ, వాస్తవం. ఓకే, అంటే మేమేం చెప్తున్నామంటే కొన్ని సందర్భాల్లో అంటే మనము డిఫికల్టీస్ ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు
పాజిటివ్ థింకింగ్ చేయటం అనేది రైట్ థింకింగ్. అప్పుడు కనుక మనం నెగిటివ్గా మనం కనుక చేయకపోతే ప్రాబ్లంలో పడతాం. నెగిటివ్ థింకింగ్ చేస్తే ముందుకెళ్ళలేం, అది రాంగ్ థింకింగ్ అవుద్ది. ఏది డిఫికల్టీస్ ఫెయిల్ చేసినప్పుడు నెగిటివ్ థింకింగ్ రాంగ్ థింకింగ్ అవుతుంది. అప్పుడు కనుక పాజిటివ్ థింకింగ్ చేస్తే హోప్ ఉంటుంది, హోప్తో మనం ముందుకెళ్తాం. అదేవిధంగా వెన్ దెర్ ఇస్ అ డేంజర్, రిస్క్ ఉన్నప్పుడు వీ షుడ్ డూ నెగటివ్ థింకింగ్. డూయింగ్ ఎ నెగటివ్ థింకింగ్ ఈజ్ ద రైట్ థింకింగ్, అంతే కదా మరి. ఆ సందర్భంలో నెగటివ్ థింకింగ్ చేయడం వల్ల మనకి రక్షణ వస్తుంది, మనకు ప్రొటెక్షన్, మనకి ఒక సేఫ్టీ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద రైట్ థింకింగ్. తర్వాత ఇంపార్టెంట్ విషయాల్లో, లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాల్లో, జాబ్ కానీ, స్టడీస్ కానీ, మ్యారేజ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఓకే, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా ఈ విషయాల్లో మీరు పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ రెండూ చేయటం అనేది రైట్ థింకింగ్. సో మా ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ థింకింగ్లో మేము ఎటువంటి ప్రాబ్లమ్స్లో వచ్చినా వాళ్ళకి నేర్పేది రైట్ థింకింగ్ అండి. అంటే లైఫ్లో అనేక విషయాల మీద వీళ్ళకి సరైన థింకింగ్ లేదు. ఎందుకు లేదు అంటే అసలు ఎలా ఆలోచించాలనేది మనకి ఎక్కడ స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ ఎక్కడ నేర్పించట్లేదు. ఆ నేర్పకపోవటం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్లో పడుతున్నారండి. సో మా కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చినప్పుడు మేము నేర్పేది ఇదేనండి, వాళ్ళకి రైట్ థింకింగ్ నేర్పుతాం. ఇది కావాలంటే ఇది మన ఇండియన్ సిస్టమ్ అండి. మనకేమైనా ఉంది కీడెంచి మేలంచు అన్నారు. అంటే ఆల్ ఇంపార్టెంట్ సిచ్యుయేషన్స్లో ఫస్ట్ నెగటివ్ చూడండి, తర్వాత పాజిటివ్. దీనికి కూడా చాలా అర్థం ఉందండి. ఇప్పుడు మీరు ఒక అబ్బాయి ఉన్నాడండి, ఈ అమ్మాయి కనుక సపోజ్ ఇతని దగ్గర 10 పాజిటివ్ ఉన్నాయి, 5 పాజిటివ్ తెలిసింది అనుకుందాం, ఓకే, నష్టం లేదండి. ఎందుకంటే ఆ మిగతా పాజిటివ్ ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఏం నష్టం లేదు, తెలియపోయినా ప్రాబ్లం లేదు. ఈ కుర్రాడికి 5 నెగిటివ్స్ ఉన్నాయి, ఈ అమ్మాయికి 1 నెగిటివ్ తెలుసు అనుకోండి, ఇప్పుడు నష్టపోయిందే లేదా? ఎందుకంటే మిగతా 4 బయటకు వస్తాయి తర్వాత. కాబట్టి మేమేం చెప్తున్నాము, ఈ కీడెంచి మేలంచి అనేది ఫస్ట్ నో ఫుల్ నెగిటివ్ అబౌట్ దిస్ పర్సన్. తెలుసుకుంటే మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళాలా వద్దా. మనమేం అతను బ్యాడ్ పర్సన్ అని స్టాంప్ వేయాల్సిన అవసరం లేదు, లేబుల్ వేయాల్సిన అవసరం లేదండి. నెగటివ్ తెలుసుకుంటే ఓకే, పాజిటివ్ తెలియపోయినా పర్వాలేదు, అది జరిగినప్పుడు మంచిగా జరుగుతుంది. కాబట్టి అందుకనే మన వాళ్ళు కీడెంచి మేలంచి, ఫస్ట్ నో అబౌట్ నెగిటివ్, దెన్ పాజిటివ్. అంటే పాజిటివ్ పెద్ద తెలియపోయినా మీకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఇవాళ నుంచి మనందరం తెలుసుకోవాల్సిందంటే వీ ఆల్ మస్ట్ లెర్న్ హౌ టు డూ రైట్ థింకింగ్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. అయితే రైట్ థింకింగ్ గురించి అంటే పాజిటివ్ థింకింగే కాకుండా దానిలో ఉన్న నెగిటివ్ కూడా చూడాలి అనే విషయం నిజంగా ఈ రోజుల్లో నిజంగానే పాజిటివ్ థింకింగ్ అనే ఒక వరవడిలో కొట్టుకెళ్ళిపోతున్నారు సార్. సో ఏది ఎలా థింక్ చేస్తే మనం సేవ్ అవుతాం అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.